శ్రీ గురుదేవ దత్త శ్రీ గురు చరిత్ర అధ్యాయం 50. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. కలి ప్రభావం చేత శివకేశవాది భేదాలకు తోడు ఇతర మతాలు మన దేశంలో ప్రవేశించాయి. వాటన్నింటి మధ్య అసహనం తలెత్తింది. శ్రీ దత్తస్వామి వాటి మధ్య కూడా సామరస్యాన్ని నెలకొల్ప సంకల్పించాడు. అందుకే శ్రీగురుడు ఒక మ్లేచ్ఛరాజును కూడా అనుగ్రహించి హిందువుల పట్ల గౌరవము ఆదరణ కలిగి ప్రవర్తించేలా చేశాడు, కృతార్థుని చేశాడు. తర్వాత దత్తావతారాల చరిత్రలలో ఈ అంశం ప్రబలమైనది. సద్గురువు కృపకు పాత్రమైన వంశాలలో తరతరాలు ఆయన యందు దృఢభక్తి కలిగి నిలిచి ఉండగలదని గత అధ్యాయాలలో చూశాము. అంతేగాక జన్మాంతరంలో కూడా వారి లౌకికమైన అభిష్టాలు ప్రసాదించడమే కాక మరలా సద్గురు సేవను ప్రసాదిస్తుందని ఈ అధ్యాయాలు అంటే 50, 51, 52 అధ్యాయాలు తెలుపుతున్నాయన్నమాట. సద్గురు నివాసం వల్ల పవిత్రమైనటువంటి స్థలాలు శాశ్వతంగా నిత్య జాగృతమై గురు సాన్నిధ్యాన్ని భక్తులకు ప్రసాదించగలవని కూడా ఈ అధ్యాయాలలో మనం తెలుసుకోగలము. అట్టి అనుభవాలు ఎందరో సద్గురు జ్యోతిలో చూడవచ్చు. క్షరము అంటే నాశనము లేనిది అని అర్థం. క్షరము లేక నాశము లేని రూపం ధరించిన శ్రీగురు తత్వమే శ్రీగురు చరిత్ర. దాని పారాయణము శ్రీగురు మానసిక పూజయే, ధ్యానమే. ధ్యానం అంటే సజాతీయ భావ పరంపర. నిత్య పారాయణ అనన్య చింతయే. దాని మననము అనుభవపూరితమైన పరమార్థ ప్రబోధమే. పారాయణ చేస్తున్నంతసేపు మనస్సు గురు సన్నిధిలో ఉంటుంది కనుక అది సత్సంగమే. సత్సంగం వలన నిస్సంగత్వం, నిశ్చలతత్వం, జీవన్ముక్తి కలుగుతాయని శాస్త్రం. సాక్షాత్తు గురు సన్నిధిలో ఉండడమే పారాయణ ప్రయోజనమని గుర్తుంచుకొని పారాయణ చేయాలి. అట్టి ఆసక్తి గల సద్గురు కృపకు, ఇలాంటి ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వారు సద్గురు కృపకు చిహ్నమేనని అనుభవజ్ఞుడైన సిద్ధుడు పదే పదే చెబుతున్నాడు. కథ ఆరంభం. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ ఇన్ యూట్యూబ్. కథ ఆరంభం. నామధారకుడు: స్వామి, మీరు పరమ పవిత్రమైన క్షేత్ర మహత్యం చెప్పారు. మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూసినట్లు ఉన్నది. ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన గురువు ఉంటే అక్కడే దేవతలు, తీర్థాలు ఉంటాయి. ఈ సంగమము కృష్ణా పంచగంగ సంగమం వంటిది. ఇక్కడ పశుపక్ష్యాదులు నీళ్లు త్రాగి స్నానం చేసి కృతార్థత పొందాయి. ఇక మానవుల సంగతి చెప్పాలా? దీని మహత్యం వింటేనే పాపాలు పోతాయి. ఇక ఇక్కడ నివాసం చేసేవారికి ముక్తి కరతలామలకమే. స్వామి, మీ హృదయం శ్రీగురుని లీలలతో నిండి ఉన్నది. వాటిని ఇంకా వినాలని ఉన్నది. దయచేసి వినిపించండి అన్నాడు. అప్పుడు సిద్ధయోగి: నాయనా, నీవు ధన్యుడివి. భగవంతుని కృప వలనే నీకు ఇట్టి ప్రీతి కలిగింది. అటుపై కథ చెబుతాను, విను. వైడూర్య నగరానికి ఒక యవనరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ నగరాన్ని అతడు విజ్ఞుడు, శుద్ధాత్ముడు, సర్వభూత సముడును. పూర్వజన్మ సంస్కారం వలన అతడు మన దేవతలను, పుణ్యక్షేత్రాలను, సద్బ్రాహ్మణులను కూడా ఆదరిస్తూ ఉండేవాడు. అది సహించక అతని కొలువులోని యవనమత గురువులు అతనితో: రాజా, మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆదరించడం మంచిది. ఇప్పుడు మీరు చేసేది మనము కలలోనైనా తలచరానిది. హిందువుల మతధర్మం బోధించేవేవి సత్యమైనవి కావు. వారు అచేతనములైన శిలలోనూ అశ్వత్థాది వృక్షాలలోనూ దేవుడు ఉంటాడు అంటారు. అలా తలచటం మహాపాపమని మనం విశ్వసిస్తాం కనుక వారిని సమానులుగా గౌరవించడం తగదు అనేవారు. కానీ ఆ రాజు మాత్రం అందరినీ, సృష్టిలోని జీవులందరూ కూడా భగవంతుని బిడ్డలే, ఆయన అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటాడు. అలా అయితే ఆయన మానవులందరికీ వారికి తగిన రీతిలో జ్ఞానాన్ని పొందే ధర్మాన్ని ప్రసాదించి ఉండాలి. మన ధర్మానికి మూలమైన గ్రంథం వలనే వారి వేదాలు కూడా ఈ సత్యమే చెబుతున్నాయి. కనుక ఇటువంటి భేదబుద్ధి భగవంతుని పట్ల అపచారమే కాక మన మతధర్మానికి కూడా కలంకమే సుమా అని ఖండితంగా చెప్పేవాడు. అంటే రాజు చాలా మంచివాడు. అన్ని మతాలు సమానమైనవే, మనుషులందరూ ఒకటే, సర్వజీవులు సమానమే, భగవంతుడి దృష్టిలో అందరూ సమానంగానే ఉంటారు. ఇలా చూడటం మంచిది కాదు అని చెప్పేసి రాజు తన యొక్క మంత్రులతోటి అందరితో చెప్తూ ఉండేవాడు. కానీ వాళ్ళందరికీ ఇలా ఉండడం నచ్చేది కాదు.
ఇక చేసేదేమీ లేక మంత్రులు ఊరుకుండేవారు. మరికొందరు యవన మత గురువులు, రాజా, మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి. ఇప్పుడు మీరు చేసే పని మంచిది కాదు. అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు ఈ దేశస్థులు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణాశ్రమ భేదాలు ఎలా ఉంటాయి అనేవారు. వారితో రాజు, మీరు బుద్ధిమాంద్యం వలన భ్రమపడుతున్నారు. గుణకర్మల భేదం వలన మానవులను దైవమే 4 వర్ణాలుగా సృష్టించారని వారంటారు. మన యొక్క గుణాలను బట్టి 4 విధాలుగా వర్ణాలుగా. మానవుల గుణకర్మలలో భేదం ఉండడం మనం చూస్తున్నాం కదా. మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే, కానీ ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకేలాగా ఉండవు, ఒకే పని చేయలేవు. ఏ అవయవం చేయవలసిన పనిని ఆ అవయవమే సమర్థవంతంగా చేయగలదు. అదే దానికి సార్థకత. నిజానికి భగవంతుడు సర్వవ్యాపి అని మానవులే విశ్వసిస్తారు, మనందరం కూడా. కానీ అజ్ఞులైన పామరులు హృదయశుద్ధి లోపించడం వలన పరమాత్మను ఆ రీతిన ధ్యానించలేరు. పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్ది మనం నేర్పించినట్లే పామరులకు ఏకాగ్రత కుదరడానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారి పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారు. వారు అలా ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుణ్ణి యథాతథంగా ధ్యానించగలుగుతారు. విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే కానీ ధ్యేయం కాదని వారి మతమే చెబుతుంది. దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబం సరిగా కనపడదు, శుద్ధమైన అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మలినమైన మనస్సులో ఈశ్వర భావం కలుగదు. ఎలాగైనా ధ్యానం అభ్యసిస్తే ఆ మాలిన్యం తొలగి హృదయం పరిశుద్ధమై అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది. మన పవిత్ర గ్రంథంలాగే వేదాలు కూడా ఋషులు వినిన వాక్యే గనుక అవి స్వతహాగా ప్రమాణమే. అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణులను గౌరవించవలసిందే. వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ మన ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ళ వలనే పూజ్యులు. ఒకప్పుడు ఉదాహరణ చెప్తున్నారు, ఒకప్పుడు విధవసానో దైవయాగం వల్లనో కానీ ఆ మ్లేచ్ఛ రాజుకు తొడ మీద పుండు లేచింది. ఆ రాజుకి అది ఎన్ని చికిత్సలు చేసినా తగ్గకపోగా రోజు రోజుకు ఎక్కువ కాసాగింది ఆ పుండు. ఆ బాధకు అతడికి నిద్రాహారాలు కూడా కరువయ్యాయి. చివరికి అతడు ఒక సదాచార సంపన్నుడైన సద్విప్రుణ్ణి పిలిపించి దానికి నివారణోపాయం చెప్పమని కోరాడు. ఆ విప్రుడు, రాజా, నీవు యవనుడువు, నేను బ్రాహ్మణుడను. నేను చెప్పే ఉపాయం గురించి అది చెప్పినది నేనన్న సంగతి తెలిస్తే ఈ లోకం నిన్ను నన్ను బ్రతకనివ్వదు. అందువలన ఏకాంతంలో చెబుతాను అన్నాడు. అప్పుడు ఆ రాజు అతనితో కలిసి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు, రాజా, నిజానికి గత జన్మ పాపాలే మానవులందరినీ వ్యాధి రూపంలో బాధిస్తాయి. తీర్థయాత్ర, దేవతారాధన, దానముల వలన కొన్ని పాపాలు వ్యాధులు తొలగిపోతాయి. కానీ వాటన్నింటికంటే శ్రేష్టమైనది సాధు దర్శనం. సాధు దర్శనం వలన సర్వ పాపాలు వ్యాధులు కూడా తొలగిపోతాయి. చివరకు అజ్ఞానం అనే భవరోగాన్ని కూడా వారు తొలగించి ముక్తిని కూడా ప్రసాదించగలరు. కనుక రాజా, నీవు మీ వాళ్ళందరితో ఏదో ఒక సాకు చెప్పి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళు. అక్కడ స్నానం చేసి దాన ధర్మాలు చేయి. దానివలన నీ పాపం తొలగి ఉత్తమమైన వ్యాధి నివారణోపాయం నీకు అదే లభిస్తుంది. ఆ క్షేత్రంలో, ఎక్కడ, పాపనాశ తీర్థంలో, ఆ క్షేత్రంలో ఎవరు ఏది కోరితే అది లభిస్తుంది అని చెప్పారు. ఎవరు? బ్రాహ్మణుడు. ఎవరికి చెప్పారు? రాజుగారికి. ఎందుకు? రాజుగారికి ఒక రాచపుండయి దానివలన ఎన్నో బాధలు కలుగుతుంటే ఈ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడనమాట. సరే అని ఇంకా రాజుగారు వెంటనే కొద్దిమంది పరివారంతో బయలుదేరి అక్కడికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళాడు. ప్రతిరోజు అతడు అక్కడ తీర్థంలో స్నానం చేస్తూ రహస్యంగా ఉన్నాడు. ఒకరోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటకు వస్తూ ఉండగా అతనికి ఒక యతీశ్వరుడు కనిపించాడు. రాజు ఆయనకి నమస్కరించి తన పుండు గురించి, దాని నివారణ కోసం తనకు ఆ ద్విజుడు చెప్పిన ఆ ఉపాయం గురించి నివేదించుకుని ఇలా అన్నాడు, స్వామి, నేను మ్లేచ్ఛుడనని మీరు ఉపేక్షించవద్దు. నేను యవనుడనైనా మీ ధర్మాన్ని కూడా ఆదరించేవాడిని. నాకు దయతో ఈ వ్యాధి నివారణోపాయం తెలపండి అని చెప్పేసి
ప్రార్థించాడు. అప్పుడు ఆ సన్యాసి కూడా సాధు దర్శనం అన్నిటికంటే శ్రేష్టమైన తరుణోపాయమని చెప్పాడు. అప్పుడు ఆ యవనరాజు ఆయనకు నమస్కరించి, యోగీశ్వర, సాధు దర్శనం అన్నిటికంటే శ్రేష్టమంటిరి కదా, అందుకు తార్కాణం ఏమైనా దయతో వివరించండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్పాడు, నాయనా, వెనుక ఋషభయోగి అనే మహాత్ముని అనుగ్రహం వలన ఒక పతితుడైన బ్రాహ్మణుడు జన్మాంతరంలో ఉద్ధరింపబడ్డాడు. ఆ కథ వివరంగా చెప్తాను, విను. పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేశ్యకు వసుడై స్వధర్మాన్ని విడిచిపెట్టాడు. అతడు గృహస్థు అయి ఉండి కూడా తన భార్యను విడిచిపెట్టి ఆ వేశ్య ఇంటి వద్దనే త్రాగిపడి ఉండేవాడు. ఒకనాడు సంధ్యవేళ ఋషభయోగి అటుగా వెళుతూ ఉంటే చూసి ఆ నామమాత్ర బ్రాహ్మణుడు వేశ్య ఆయనకు భక్తితో నమస్కరించి, వాళ్ళిద్దరూ కూడా ఆ ఋషికి నమస్కరించి ఇంట్లోకి తీసుకెళ్లి పూజించారు. తర్వాత ఆయనకు భోజనం పెట్టి రాత్రంతా పాదసేవ చేస్తూ ఆయన్ని నిద్రపుచ్చారు. ఆ మరుసటి రోజు ఉదయమే ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. అట్టి సాధు సేవ వలన ఆ బ్రాహ్మణునికి సద్బుద్ధి అంకురించి త్వరలో పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోయాడు. మరుజన్మలో అతడు దశార్ణ దేశంలో వజ్రబాహు అనే రాజు యొక్క పట్టపురాణి అయిన సుమతీదేవి గర్భంలో పడ్డాడు. ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడేమోనన్న అసూయతో ఆ రాజుగారి రెండవ భార్య ఆమెకు విషం పెట్టింది. కానీ అందువలన పట్టమహిషి స్పృహ లేకుండా పడిందే కానీ ఆమె గర్భంలోని పిండానికి ప్రాణాపాయం కలుగలేదు. అయితే ఆమెకు పుట్టిన బిడ్డకి శరీరం అంతటా పుండ్లు లేచాయి. రాజు దుఃఖించి ఎన్నెన్నో చికిత్సలు చేయించినా ఆ తల్లి బిడ్డలకు ఒళ్ళంతా పురుగులు పడి చీము కారుతూ ఎంతో దుర్వాసనగా ఉండేది. పూర్వజన్మలలో వారు చేసిన పాపాలే అందుకు కారణమని వారిని చూడడం కూడా పాపమేనని తలచి రాజు వాళ్ళను భయంకరమైన ఒక అడవిలో విడిచిపెట్టించాడు. అందుకు రాజుగారి రెండవ భార్య ఎంతో సంతోషించింది. ఎన్నడూ కాలైన కింద పెట్టని మహారాణి అడవిలో ఆకలితో మాడిపోయింది. అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను చంకన పెట్టుకొని ఆ క్రూర జంతువుల గర్జనల మధ్య ముళ్లల్లో లేస్తూ పడుతూ తిరుగుతూ ఉండగా ఒకచోట కొందరు పశువుల కాపరులు కనపడితే వారిని త్రాగడానికి మంచినీళ్లు అడిగింది. అప్పుడు వాళ్ళు చెరువుకు వెళ్లే దారి చూపించారు. అందులో నీరు త్రాగి అక్కడకు నీళ్లకు వచ్చిన స్త్రీలను ఆమె, అమ్మా, ఈ రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, మీ రాజు ఎవరు అని విచారించింది. ఆ ప్రాంతపు రాజు పద్మాకరుడనే వైశ్యుడు ఎంతో ధర్మాత్ముడని తెలిసి అతనిని శరణు పొందింది. ఆ రాజు ఆమె వృత్తాంతం తెలుసుకొని జాలి చెంది ఆశ్రయం ఇచ్చాడు. అతడు కూడా ఆమె కొడుకుకు ఎన్ని చికిత్సలు, అంటే రాజు కూడా వాళ్ళ కొడుకుకి ఎన్ని చికిత్సలు చేయించినా కూడా నిష్ఫలమై అతడు చనిపోయాడు. ఆ తల్లి గర్భశోకంతో హృదయ విదారకంగా శోకించింది. అదృష్టవశాస్తు సరిగా ఆ సమయానికి ఋషభయోగి అచ్చటికి వచ్చారు. ఆయన ఆ తల్లి శోకం విని, తల్లి, నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు. పుట్టినవాడెవడు, చనిపోయిన వాడెవడు, అతడు ఎప్పుడైనా కంటికి కనబడ్డాడా? అతడు ఈ శరీరమే అనుకుంటున్నావా? జీవుడు కర్మవశాన పంచభూతాలతో చేయబడిన దేహాన్ని పొందినా ఆ కర్మ తీరిపోగానే ఆ దేహం చనిపోతుంది. కానీ అతడు ఆత్మస్వరూపం కనుక అతడికి నాశనం ఉండదు. ఇక శోకం ఎందుకు? త్రిగుణాల వలన అతడికి కర్మబంధము చుట్టుకుంటుంది. సత్వగుణం వలన దేవత్వము, రజోగుణం వలన మానవ జన్మ, తమోగుణం వలన తిర్యక్ జన్మలు కలుగుతాయి. త్రిగుణాతీత స్థితి కలిగినప్పుడే అతనికి ముక్తి లభిస్తుంది. అలా జన్మించాక అతడు చేసిన కర్మలను అనుసరించి సుఖదుఖాలతో కూడిన జన్మ పరంపర కలుగుతుంది. అలా జన్మించిన వారందరూ ఎప్పటికైనా మరణించవలసిందే. కనుకని వివేకవంతులు జన్మించిన వారి గురించి సంతోషం కానీ, చనిపోయిన వారి గురించి దుఃఖం కానీ పొందరు. అంతకంటే భగవన్నామస్మరణతో ఇహపరాలు సాధించుకోవచ్చు కదా. అలాగాక జీవులకు గల అనుబంధం వాస్తవమైతే వెనుకటి జన్మలో నీవు వీడికి ఏమయ్యావో చెప్పగలవా? ఇప్పటికైనా నా మాట విని ఊరట చెందు అని ఆమెను ఓదార్చారు. ఎవరు? ఋషభయోగి. ఆమె, ఓ మహాత్మా, నేనొక మహారాజుకు రాణినయ్యాక చివరకు నాకు ఈ గతి పట్టింది. అడవుల పాలైనా, నా వాళ్ళందరికీ దూరమైనా బిడ్డను విడిచిపెట్టలేక భూమిపై జీవిస్తున్నాను. అటువంటప్పుడు వీడు చనిపోతే నేనేం కావాలి? స్వామి, కరుణార్థ హృదయులైన మీరు చెప్పినదంతా కూడా తత్వం, ఈ అంతా కూడా ఈ అజ్ఞానినైన నాకు ఎలా తెలుస్తుంది?
ఈ కష్ట సమయంలో పరమేశ్వరుని వల్ల మీరు నాకు లభించారు. దేని వలన నా ఈ దుఃఖం నశిస్తుందో దయచేసి దానిని నాకు అనుగ్రహించండి అని శోకిస్తూ ఆ యోగీంద్రుని పాదాల మీద పడింది. ఆహా, మంచి ప్రశ్న కదండి. మరొకసారి ప్రశ్న విందామా? దేని వలన నా ఈ దుఃఖం నశిస్తుందో దయచేసి నాకు చెప్పండి. ఆ యోగి కరుణార్త హృదయులై ఆ పిల్లవాడు పూర్వజన్మలో తన సేవకుడని తెలుసుకొని కొంచెం భస్మం మంత్రించి ఆ శవం మీద చల్లాడు. వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. అతడు ఎట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో ఉన్నాడు. ఆ యోగి యొక్క కృపా దృష్టి వలన ఆ తల్లికి కూడా జబ్బు మాయమైంది. ఆ తల్లి సంతోషంతో నమస్కరించగానే ఆ యోగి ఆమెకు కొంచెం భస్మం ఇచ్చి, అమ్మా, నీవు నీ బిడ్డ ఇది ధరించండి. మీ శరీరాలు వజ్ర సమానమై వృద్ధాప్యం చెందవు. నీ కుమారుడు ఉత్తమ గుణవంతుడు, యశస్వి అయి భద్రాయువు అనే పరాక్రమవంతుడైన రాజుగా దేశాన్ని పరిపాలించి కీర్తికెక్కుతాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. కనుక ఓ రాజా, మహాత్ముల కృపాదృష్టి మాత్రం చేతని ఎంతటి వ్యాధి అయినా నశించగలదు. నీకు వచ్చిన వ్రణం తగ్గడంలో ఆశ్చర్యం ఏమున్నది అన్నాడు. అప్పుడు రాజు, స్వామి, నా వ్యాధిని నివారించగల సత్పురుషుని దర్శనం నాకెలా లభిస్తుందో దయచేసి తెలపండి అని వేడుకొన్నాడు. అప్పుడు ఆ సాధు పుంగవుడు గంధర్వపురంలోని శ్రీగురుని గురించి తెలిపారు. వెంటనే ఆ రాజు గానుగాపురానికి బయలుదేరాడు. సరిగా అదే సమయానికి శ్రీగురుడు ఇక్కడికి మ్లేచ్ఛరాజు వస్తాడు. అందువలన ఇచ్చటి ఆచారవంతులైన హిందువులకు బాధ కలగచ్చు. మా మహత్యం లోకమంతటా వెల్లడైంది కనుక మేము ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండకూడదు. మేమిక్కడే ఉంటే ఇంకెందరో మ్లేచ్ఛులు కూడా వస్తారు. భక్తి సదాచారము లేని వారు కూడా పేరాశతో ఇక్కడకు వస్తారు. కనుక ఇంక మేము అంతర్ధానం అవ్వడం మంచిది. బహుధాన్యనామ సంవత్సరంలో బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదికి పుష్కరం వస్తుంది. అప్పుడు ఆ నదిలో స్నానం చేయడానికని చెప్పి ఈ చోటు విడిచిపోతాము అని స్వామివారు నిశ్చయించుకున్నారు శ్రీగురుడు. ఒక రోజున ఆయన అచ్చటి భక్తులతో, ఇక్కడకు ఒక మ్లేచ్ఛరాజు రానున్నాడు కనుక మీరంతా మీ ఇండ్లకు వెళ్ళిపోండి, మేము గౌతమి యాత్రకు బయలుదేరుతాము అని చెప్పారు. భక్తులు, మహాత్మా, మీరు సాక్షాత్తు దత్తాత్రేయులే. మీరు మా అండనుండగా ఇక్కడకు ఎవరు వచ్చినా మాకు ధర్మహాని కలుగజాలదు. కనుక మేము మీ సన్నిధి విడిచి ఎక్కడకు పోనవసరం లేదు అని చెప్పి ఒక్కరు కూడా కదలలేదు. కొద్ది సమయం అయ్యేసరికి ఆ యవనరాజు గంధర్వపురం చేరి అచ్చటి వారిని, ఇక్కడ సన్యాసి ఎక్కడున్నారు, దయచేసి అతనిని మాకు చూపించండి అని ప్రార్థించాడు. ఆ రాజు అతనిని చూసి యవనరాజు అక్కడకు రాగలడని స్వామి చెప్పిన మాటలు స్మరించి భక్తులు కీడు శంకించి అతనికి ఏమీ చెప్పడం లేదు. వారి సంశయాన్ని గుర్తించిన రాజు, అయ్యలారా, నేను కూడా అర్ధార్థినై స్వామి దర్శనానికి వచ్చిన ఆర్తుడని సంశయించక వారెక్కడున్నారో చెప్పండి అని వేడుకున్నాడు. అతడు పదే పదే ప్రాధేయపడిన మీదట శ్రీగురుడు అనుష్ఠానానికని సంగమానికి వెళ్ళారని, మధ్యాహ్నం మఠానికి తిరిగి రాగలరని ఆ భక్తులు చెప్పారు. రాజు వెంటనే పల్లకి దిగి తన పరివారం అంతటినీ అక్కడే విడిచి తానొక్కడే త్వరగా సంగమానికి వెళ్ళి స్వామిని దర్శించి చేతులు కట్టుకొని దూరంగా నిలబడ్డాడు. శ్రీగురుడు, ఓరు సేవకుడా, ఇన్నాళ్లకు కనిపించావేమి అన్నారు. ఆ మాట వినగానే స్వామి అతనిని చూడగానే రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆనందబాష్పాలు కారుస్తూ నమస్కరించాడు. అతని శరీరం అంతా రోమాంచితమైంది. అతను ఏమేమో మాట్లాడిపోయాడు, కానీ సంతోషంతో అతనికి మాట పెగలలేదు. కొంతసేపటికి అతడు తెప్పరతిల్లి, ప్రభు, మీరు మా శ్రీపాదస్వామియే. నేను మీ సేవకుడినైన చాకలినే. స్వామి, ఈ దేనుణ్ణి ఇంత ఉపేక్షించారేమి? మీ పాదసేవ విడిచి ఇంతకాలం నేను దూరంగా పడి ఉండేలా చేశారే. రాజవైభవాల భ్రమలో చిక్కి మిమ్మల్ని మరచి ఎంతకాలం గడిపాను. ఇన్నాళ్ళు మీ దర్శనమే లభించలేదు. చివరికి మీ ఎదుటకు వచ్చాక కూడా ఇదివరకు అంతగా సేవించుకున్న మీ పాదాలను గుర్తించలేకున్నాను. అజ్ఞానమనే మహాసముద్రంలో నన్నిలా పడి ఉండనివ్వడం మీకు న్యాయమా? జరిగింది చాలు. ఇక నుండైనా మీ పాదాలు విడవను. నన్ను ఉద్ధరించండి అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు. శ్రీగురుడు అఖిలాభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు. వెంటనే ఆ రాజు తనను బాధిస్తున్న వ్రణం తగ్గించమని వేడుకున్నాడు. స్వామి, ఎదిరా నీ వ్రణం చూపించు
అనగానే అతడు తన తొడవంక చూసుకొని ఆ కురుపు మటుమాయం అవ్వడం చూసి ఆశ్చర్యచకితుడై భక్తితో ఆయనకు నమస్కరించాడు. ఆ స్వామి గంభీర వదనులై, ఏమిరా, నీవు కోరుకున్న రాజ్యభోగాలు తనివితీరా అనుభవించావా, లేక ఇంకేమైనా కోరికలు మిగిలి ఉన్నాయా? బాగా ఆలోచించుకుని చెప్పు అన్నారు. అప్పుడే రాజు, మీ దయ వలన సకలైశ్వర్యాలతో చాలా కాలం రాజ్యం ఏలాను. నాకు కొడుకులు మనుమలు కూడా కలిగారు. నా మనస్సు పూర్తిగా తృప్తి పడింది. కానీ భక్తవత్సల, మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలన్న కోరిక ఒక్కటే మిగిలింది. ఆ ఒక్కటి తీరగానే నేను సర్వము విడిచి మీ పాదసేవ చేస్తూ ఇక్కడే పడి ఉంటాను అని వేడుకున్నాడు. స్వామి, ఓరి, సన్యాసులమైన మేము పాపభూయిష్టమైన నీ మ్లేచ్ఛ రాజ్యంలో అడుగు పెట్టకూడదు. నీ మతస్థులు గోవులను చంపుతారు కనుక మాకది తగదు అన్నారు. స్వామి, నేను మీ సేవకుడును, మీ రజకుడును కానా? ఈ రాజ్యమంతా మీరు ప్రసాదించినదే కదా. కర్మవశాన ఈ జాతిలో జన్మించానే కానీ నేను మీ సేవకుడినే కదా. మీరు ప్రసాదించిన రాజ్యాన్ని, కొడుకులను, మనుమళ్లను మీకు చూపాలని నా కోరిక. మీరు దూరంగా ఉండే మీ కృపాదృష్టి వారి మీద, మా ప్రజల మీద ప్రసరింపచేయండి. మా రాజ్యంలో మీ రాకకు అవరోధమైన గోవధ నిషేధిస్తాను అని చెప్పి శ్రీగురుని కాళ్ళ వెళ్ళపడి బ్రతిమలాడుకున్నాడు. స్వామి, ఆహా, మా మహత్యం వెల్లడవటం వలన నీచులు కూడా ఇంకెందరెందరో ఇక్కడకు వస్తారు కనుక ఈ స్థానం విడిచి వెళ్ళిపోవడమే కర్తవ్యం. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరి నది వద్దకు చేరి ఎవరికీ కనిపించకుండా పోవడం మంచిది అని తలచి మొదట రాజు ప్రార్థనను మన్నించాడు. శ్రీగురుని అంగీకారం చెవిన పడగానే ఆ యవనుడు ఉప్పొంగి వారిని ఒక పల్లకీలో కూర్చోబెట్టి వారి పాదుకలు తన తలపై పెట్టుకొని కూడా నడవసాగాడు. స్వామి నవ్వుతూ అతడి కేసి చూసి, నీవు కూడా గుర్రం మీద కూర్చుని ప్రయాణం చేయి, లేకుంటే లోకనిందల పాలవుతావు. రాజువైన నీవు ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడివై ఇలా ప్రవర్తించడం ఎవరైనా చూస్తే నిన్ను దూషిస్తారు, నవ్వుతారు అన్నారు. రాజు, బాబు, నేనింక ఎక్కడి రాజును? అంతకంటే ముందు మీ పాదసేవకుడినైనా చాకలినే కదా. పరశువేది స్పర్శ వలన ఇనుము బంగారమైనట్లు కేవలం మీ కృపాదృష్టి వలనే నేను పవిత్రుడనయ్యాను. మీరు సాక్షాత్తు పరమేశ్వరులే. మానవ మాత్రుడనైన నేను లోకానికి రాజునైనా నిజానికి మీ సేవకుడిని. ఎవరో ఏమో అనుకుంటారని మీ పాదసేవ మానుకుంటానా అంటూ ముందుకు సాగిపోయి తాను దూరాన విడిచివచ్చిన పరివారాన్ని స్వామికి చూపించాడు. శ్రీగురుడు సంతోషించి, మనం చాలా దూరం పోవాలి, నా మాట విని ఇక నిన్న గుర్రం మీద ఎక్కి ప్రయాణం చేయి అన్నారు. అతడు శ్రీగురుని శిష్యులను కూడా ఉచితమైన వాహనాలలో కూర్చుండబెట్టి వారితో కూడా గుర్రం మీద బయలుదేరాడు. మరికొంతసేపటికి స్వామి, నాయన, నీవు మ్లేచ్ఛుడుగా జన్మించినా నా పట్ల ఎంతో భక్తితో మసులుతున్నావు, సంతోషమే. కానీ సన్యాసులమైన మాకు మీతో కలిసి ప్రయాణం చేస్తుంటే త్రికాలానుష్ఠానం సక్రమంగా చేసుకునడం వీలు పడదు కనుక మేము ముందుగా వెళతాము. మీరందరూ మెల్లగా వచ్చి పాపనాశ తీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రెప్పపాటులో స్వామి అదృశ్యులయ్యారు. అంతలో ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ నివ్వెరపోయారు. అలా ఆయన అదృశ్యమై వైడూర్య నగరానికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశ తీర్థం చేరి అక్కడ యోగాసనంలో కూర్చుని అనుష్ఠానం చేసుకోసాగారు. కొందరు శిష్యులు వారితో కూడా అక్కడకు చేరి శుశ్రూష చేస్తున్నారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న సాయం దేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించాడు. ఆయనను ప్రార్థించి శిష్య సమేతంగా వారిని తన ఇంటికి తీసుకుని పోయి పూజించి అందరికీ భిక్ష ఇచ్చాడు. నాటి సాయంత్రం అతనితో స్వామి, నాయన, యవనరాజును పాపనాశ తీర్థానికి రమ్మని చెప్పాము, మేము అక్కడికి పోతాము, లేకుంటే మమ్మల్ని వెతుక్కుంటూ యవనుడు ఇక్కడికి వస్తాడు, అతడిక్కడికి వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గరకు వచ్చి అక్కడ భద్రాసనంలో కూర్చున్నారు. ఇంతలో అక్కడ ఆ యవనరాజు స్వామి అదృశ్యం అవ్వగానే, అయ్యో స్వామి నన్ను ఉపేక్షించి ఇలా నన్ను విడిచి వెళ్ళిపోయారు, నేనేమి అపరాధం చేశానో, అయినప్పటికీ నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు కదా, అక్కడ నా కోసం వారు వేచి ఉంటారు అని తలచి 40 క్రోసుల దూరంలో ఉన్న ఆ తీర్థానికి సాధ్యమైనంత త్వరగా చేరుకున్నాడు రాజు. అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకెళ్లాడు.
అతను మహావైభవంగా అలంకరించిన ఆ నగర వీధులలో స్వామిని వారి శిష్యులను ఆ వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడగన ఊరేగింపుతో వచ్చాడు. అతడు తన మతధర్మం విడిచి ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడై మెలగడం చూసిన యవనులు అతనిని అసహ్యించుకున్నారు. నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి సనాతన ధర్మాభిమాని అయినటువంటి రాజు లభించినందుకు పొంగిపోయారు. స్వామికి రాజు అడుగడుగుకు హారతులు ఇప్పించడము, వింజామరలతో వీస్తుండము చూసిన ఆ నగర వాసులందరూ స్వామిని చూసి ఈయన ఎవరో భగవత్ అవతారమే కానీ మానవ మాత్రలు కారు, లేకుంటే ఒక బ్రాహ్మణ సన్యాసికి ఒక యవనరాజు ఇలా ఎందుకు సేవ చేస్తాడు? అయినప్పటికీ ఈ దృశ్యం కూడా కలికాల వైపరీత్యమే అనుకొని అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఢక్క, మృదంగము మొదలైన వాద్యాల ఘోషతోనూ వందల కొద్ది ఏనుగుల గుర్రాలతోనూ ముందుకు సాగిపోతుండగా 100 మాగదులు ఎలుగెత్తి స్వామి కీర్తన స్తుతిస్తుంటే అగరు ధూపాలు చిమ్ముకుంటూ దారి పొడుగున లెక్కకు మించిన పువ్వులతో రత్నాలు కలిపి చల్లుతూ స్వామిని ఆ రాజు నగర వీధుల గుండా తీసుకుపోయాడు. చివరకు పల్లకిని రాజభవనం వద్ద దింపించి అందము, స్వచ్ఛమైన కొత్త వస్త్రాలు పరచిన దారి వెంట స్వామిని లోపలకు తీసుకుని పోయి స్వర్ణ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. తర్వాత రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక వింజామరతో ఆయనకు వీస్తూ ఒక ప్రక్కన నించున్నాడు. అప్పుడు ఆ రాజు తన రాణులు, అంతఃపుర కాంతలు, రాజకుమారులు, కుమార్తెలను రప్పించి వారి చేత స్వామికి పాదపూజ చేయించాడు. చివరకు అతడు, స్వామి, నేను జన్మతః హీనుడైనా తమ కృప వలన ఈనాటికి కృతార్థుడనయ్యాను. నేను కోరుకున్నవన్నీ నెరవేరాయి అని చెప్పి నమస్కరించాడు. అతడు చేసిన సపర్యలకు సంతోషించి శ్రీగురుడు అందరినీ దీవించి, ఓరి, నీకింకేమైనా కోరవలసి ఉంటే నిస్సంకోచంగా చెప్పు అన్నారు. ఆ రాజు తనకింకా నిరంతరం గురుపాద సేవ తప్ప వేరే ఏమీ అక్కర్లేదని నిశ్చయంగా చెప్పాడు. స్వామి సంతోషించి, అలా అయితే ఈ రాజ్యభారం నీ కొడుకులకు అప్పగించి శ్రీశైలం వెళ్ళు. మేము కూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పవలసినది చెప్పి అక్కడకు వస్తాము. నీకిక్కడ మరలా మా దర్శనం అవుతుంది అని ఆదేశించారు. ఆయనతో ఎడబాటు సహించలేని రాజు, స్వామి, అలా అయితే నాకు నిరంతర గురు స్మరణ ప్రసాదించండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి తమ శిష్యులతో కలిసి గోదావరి యాత్ర చేయడానికి వెళ్ళారు. చివరకు వారందరూ ఆ నదిలో స్నానం చేసి భీమా అమరజ సంగమం చేరుకున్నారు. గంధర్వపురవాసులందరూ పూజా ద్రవ్యాలు తీసుకొని ఎదురేగి, స్వామి, మీరు ఇక్కడ నుండి వెళ్ళినప్పటి నుండి ఈ ఊరంతా అచేతనమైపోయింది. తిరిగి మీ రాక వలన మరలా ప్రాణం వచ్చినట్లు అయింది అని ఆయనను స్తుతించి పూజించారు. అప్పుడు స్వామి, బిడ్డలారా, మేమెక్కడికో వెళ్ళిపోయామని ఎన్నడూ అనుకోవద్దు. ఈ పురం మాకెంతో ప్రియమైనది. ఇక్కడ మమ్మల్ని నిశ్చల భక్తితో కొలిచేవారికి ఎప్పుడూ ప్రత్యక్షమవుతూ ఉంటాము. ముందు ముందు దేశమంతా కలియుగ దోషాలు ఉన్నప్పటికీ కలియుగ దోషాలతో నిలయం కానున్నది దేశమంతా కూడా. కనుక మేము శ్రీశైలం వెళ్ళాలని అనుకుంటున్నాము. అయినప్పటికీ భక్తులను రక్షించటం కోసం వాస్తవంగా గుప్త రూపంలో ఇక్కడే ఉంటాము. అలా గుప్తంగా ఉండడానికి కారణం, రానున్నది కష్టకాలం. ధర్మం రోజురోజుకు క్షీణించిపోతుంది. దుర్మార్గులు ప్రబలి ఎన్నో దుష్కృత్యాలు చేయబోతారు. పూర్వజన్మ సంస్కారం వలన యోగ్యుడైన ఆ మ్లేచ్ఛరాజు మా అనుగ్రహానికి పాత్రులైనారని విని ఎందరెందరో హీనులు కూడా ఇక్కడకు వస్తారు. మా ప్రత్యక్ష సాన్నిధ్యం వారికి కూడా కలగడం వలన అందరికీ ఎంతో కీడు జరుగుతుంది. కనుక మా రూపాన్ని గుప్తం చేయడం ఒక్కటే కర్తవ్యం అన్నారు. అది విని పురవాసులు ఎంతగానో బాధపడుతూ నిశ్చేష్టులై బొమ్మలలాగా నిల్చున్నారు. ఆనాటి వరకు మానవాకారంతో కనిపిస్తున్న ఆ త్రిమూర్తి అవతారం అటు తర్వాత తమ స్థూల రూపాన్ని గుప్తపరిచినప్పటికీ ఈ గంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు సుమా. అందుకు నేనే సాక్షిని. నేటికి ఈ గంధర్వ నగరంలో ఆయనను విశ్వాసంతో భజించిన వారి కోరికలు తీరుతాయి. ఇతర యుగాలలో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించిన ఈ దత్తమూర్తి ఇప్పుడు భక్తుల పాలిట కల్పవృక్షమై ఇక్కడ నిలిచారు. భుక్తి ముక్తులను ప్రసాదించడానికి ఈ భూమి మీద ఇంతకు మించినది ఏమున్నది? శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఇది
శ్రీ గురు చరిత్ర అధ్యాయం 50 సంపూర్ణం. పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతుల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి పాటలు, భక్తి కథలు, పురాణాల గురించి క్విజ్, ఇలా ఎన్నెన్నో నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది. మీకు నచ్చితే ఇతరులకి షేర్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా చిన్ని జీవని అని శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని పేజ్ ఉంటుంది. యూట్యూబ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వచ్చండి. ప్రతిరోజు కూడా రోజుకొక అధ్యాయం అన్ని పురాణాల గురించి, అవధతుల గురించి పెడుతూ ఉంటాను వాట్సాప్లలో. రోజుకొక 15 నిమిషాలే ఉంటుంది, వినడానికి తేలికగా ఉంటుంది. మీకు నచ్చితే అందులో జాయిన్ అవ్వచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. దత్తార్పణం. జయ గురుదేవ దత్త.